మహాలక్ష్మికి పెళ్ళయ్యి పుట్టింట్లోనే ఉంటుంది. నిర్మలకు పెళ్లి కుదిరిందన్న మాటే కాని నా ఆరోగ్యం కారణంగా పెళ్లి వాయిదా పడింది. నా గుక్కెడు ప్రాణం గుటుక్కుమనకుండా నా ఇద్దరి కూతుళ్ళ జీవితాలు ఓ ఒడ్డుకు చేర్చాలి. ఆ తర్వాత నేనేమైనా పర్వాలేదు. ఏంటి నాన్న నిద్రపోకుండా ఆలోచిస్తున్నావు? మీ గురించేనమ్మా. నీ సంసారం చక్కదిద్దాలి, నిర్మలకు పెళ్లి చేసి పంపించాలి. ఇవి కాక నాకింక వేరే ఆలోచనలు ఏముంటాయి చెప్పు. నాన్న, నువ్వింతగా ఆలోచించడానికి నా సంసారం పాడవలేదు. వాళ్లకున్న అనుమానాలు మబ్బుల్లాంటివి. అవి కాస్త తొలగిపోతే నువ్విక్కడుండమన్నా నేనుండను తెలుసా? ఆ అపోహలు అనుమానాలు తొలగించే ప్రయత్నమైనా మనం చెయ్యాలి కదమ్మా. అనుమానంతో ఉన్న మనిషి మండే అగ్ని లాంటివాడు. అది ఆర్పడానికి మనం చేసే ప్రయత్నం ఆ మంటను ఆర్పే నీరులా ఉండాలే కాని దాన్ని రెచ్చగొట్టే నెయ్యిలా ఉండకూడదు. పోనీ అలాంటి ప్రయత్నమైనా చెయ్యాలి కదమ్మా. ఆ ప్రయత్నమే మనం మౌనంగా ఉండడం. ఎంత పెద్ద మంటైనా కొంతసేపటికి దానంతటదే ఆరిపోతుంది. అలాగే అనుమానం కూడా. అంతవరకు ఓపిక పట్టడం తప్ప మనం చేయగలిగింది ఏం లేదు నాన్న. అవును, నిజమే. మనం చేయగలిగింది ఏమీ లేదు. చేసేవాడు చేయించేవాడు ఆ సర్వేశ్వరుడే. అందుకే ఆ సర్వేశ్వరుడి మీద భారం వేసి నీ సమస్యలన్నీ మర్చిపోయి నిశ్చింతగా ఉండు. ఎప్పుడేది జరగాలో అదే జరుగుతుంది. నాన్న, ఈ టాబ్లెట్ వేసుకుని పాలు తాగండి. ఎప్పుడు ఏది జరగాలో అప్పుడు అది జరుగుతున్నప్పుడు ఈ మందులు మాకులు ఎందుకమ్మా? ఇప్పుడు ఈ మందులు వేసుకోవడం జరగాలనుంది, జరుగుతోంది. వేసుకో. మానసికంగా నువ్వు చాలా ఎదిగిపోయావు సుమా. నాన్న, ఆఫీస్ పని మీద రేపు నేను వైజాగ్ వెళ్తున్నాను. రావడానికి ఓ వారం రోజులు పట్టొచ్చు. అన్ని రోజులా? అవును నాన్న, అఫీషియల్ టూర్, పనవ్వాలి కదా. అందుకని ఒక్కదానివి పరాయి ఊర్లో అన్ని రోజులుంటావా? నేను నీతో వస్తానమ్మా. నాన్న నాతో వస్తే నేనెందుకు వైజాగ్ వెళ్తున్నానో తెలిసిపోతుంది. ఏంటమ్మా మాట్లాడవు? నేను రావడం నీకు ఇష్టం లేదా? అలా అని కాదు నాన్న, నేను వెళ్లేది ఆఫీస్ పని మీద. నువ్వు నాతో వస్తే అక్కడ నిన్ను చూసుకునేదెవరు? పైగా ఇక్కడ నిర్మలకు తోడెవరు చెప్పు? అలా అని నువ్వు ఒక్కదానివే వెళతావా? ఒక్కదాన్ని ఎందుకు వెళ్తానన్నా? నాతో పాటు మా ఆఫీస్ స్టాఫ్ అంతా ఉంటారు తెలుసా. నాన్న, నన్ను మరీ చిన్నపిల్లని చేసి మాట్లాడతావేంటి? నాకు నువ్వెప్పుడూ చిన్నపిల్లవేనమ్మా. కానీ ఆఫీస్ వాళ్ళకి కాదుగా. అఫీషియల్ టూర్లో బంధువులు ఎవరిని రానివ్వరు నాన్న, అర్థం చేసుకో. సరేనమ్మా, జాగ్రత్త. ఇప్పటికే చాలా పొద్దుపోయింది. రేపు ప్రయాణం అని కూడా అంటున్నావు. వెళ్ళి విశ్రాంతి తీసుకో. అలాగే నాన్న, నువ్వు పడుకో. నాన్న, ఏమన్నా అవసరమైతే పిలు. అలాగేనమ్మా. నిర్మలా, నిద్రపోయా. ఏమైంది? ఏం లేదక్కా. ఏం లేదా? ఏం లేదక్కా. ఏం లేకపోతే ఎందుకలా మూలిగా? నిమ్మి, ఈ దెబ్బలేంటే? గట్టిగా అరవకక్క, నాన్న వింటారు. గడిపెట్టాను లేవే. ఈ దెబ్బలేంటి? ఎవరు కొట్టారు? మా ఆయన. ఏంటి, మీ ఆయన కొట్టాడా? పిచ్చివాళ్ళకి ఇంతకన్నా ఏం తెలుస్తుంది? అక్క, అలా అనకు. ఆయనకేం తెలీదు. అందుకని ఇలా గొడ్డును బాదినట్టు బాతాడా? అక్క, మంచికి చెడుకి తేడా తెలియని మనిషి ఆయన. పాపపుణ్యాలంటని పసి మనసు. ఆయనకేం తెలుసు? అయితే మాత్రం రోజు ఇలా దెబ్బలు తింటావా? ఇందుక నువ్వు ఆ పెళ్లి చేసుకుంది? ఇలాంటివన్నీ ఎదురవుతాయని తెలిసే పెళ్లి చేసుకున్నానక్క. ఆ పిచ్చోడు నిన్ని దెబ్బలు కొడుతూ ఉంటే వాళ్ళంతా చూస్తూ ఊరుకున్నారా? వాళ్ళు మాత్రం ఏం చేస్తారక్క? నీలాగే బాధపడ్డారు. రేపటి నుంచి నువ్వు ఆ ఇంటికి వెళ్ళొద్దే. వెళ్లకుండా ఎలా ఉంటానక్క?
అది నా బాధ్యత. అలా అని రోజు వెళ్ళి ఈ నరకం అనుభవిస్తావా? ప్రతినిత్యం ఈ చీకటి బ్రతుకు బతుకుతావా? చీకటి తర్వాత వచ్చేది వెలుతురే కదక్క. నా బతుకులోనూ వెలుగు రేఖలు వస్తాయేమో. నిర్మల, ఆ భగవంతుడు ఏ నిర్ణయంతో నాకు ఈ బంధాన్ని ముడివేశాడో ముందు ముందు కాలమే చెప్తుంది. నిన్న మొన్నటి వరకు చిన్నపిల్లలా ఉండేదానివి. ఇప్పుడెంత వేదాంతమయ్యావు నిర్మల. వేదంలోంచి వేదాంతం పుడుతుందక్క. మతి స్థిమితం ఉన్న ఎందరో భర్తలు తమ స్వార్థం కోసం, ఆనందం కోసం భార్యల్ని కొట్టడం మనం అనునిత్యం చూస్తూనే ఉన్నాం. అలాంటిది ప్రపంచ పోకడ తెలియని నా భర్త నన్ను కొట్టినందుకు జాలిపడాలే గాని బాధపడకూడదక్కా. కంటికి కనిపించే ఈ గాయాలు శరీరానికి కాని మనసుకు కాదక్కా. అందుకే నాకే బాధ లేదు. నువ్వు నా గురించి బాధపడొద్దు. నిర్మల, అవునక్క, నాకు ఆ పిచ్చి భర్తే దొరక్కపోతే నాన్న ప్రాణాలతో ఉండేవారా? ఒకసారి ఆలోచించు. అందుకే నా భర్తకు త్వరగా నయం అవ్వాలని కోరుకోవాలి కానీ బాధపడకూడదు. పడను కూడా. నిన్ని, ఈరోజు నీకు అన్యాయం చేసిన దేవుడే తన తప్పు తెలుసుకొని తప్పకుండా నీకు న్యాయం చేస్తాడు. నాకు ఆ నమ్మకం ఉంది. అయితే హాయిగా నిద్రపోక్క. అమ్మో, ఎంత దెబ్బలు! ఉండు, కాస్త ఆయింట్మెంట్ రాస్తాను. ఎందుకు నేను వద్దనా సరే ఓవర్టేక్ చేసి ఫాలో అవుతున్నాను? ఎందుకో నీకు తెలీదా? మనుషుల భావాల్ని అర్థం చేసుకోవచ్చు, కానీ నీలాంటి తెలివైన వాళ్ళ భావాల్ని అర్థం చేసుకోలేము. ఏ, నేను మనిషిని కానా? అమాయకుల జీవితాలతో ఆడుకునే నిన్ను మనిషిగా ఎలా చూడమంటావు? నిర్మల పెళ్లి జరిపించాననేగా నీ కోపం. ఏం చేయను, నువ్వు నా ప్రేమను కాదన్నావు. నేను మనిషిని అన్న సంగతే మర్చిపోయాను. అందుకే నిర్మల్ని నా దారి నుంచి తప్పించాను. నువ్వు ఒక ఆడదాన్ని అయ్యుండి అలా చేయడానికి నీకు మనసు ఎలా ఒప్పింది? ఆడదాన్ని కాబట్టే అలా చేశాను శంకర్. నా మనసు నా దగ్గర లేదు, అది నీ దగ్గరే ఉంది. నీ కోసం పరితపిస్తుంది, నీ ప్రేమను కోరుకుంటుంది. అందుకే చిచి, చేసింది తప్పుడు పని, పైగా దానికి సమర్థింపు. దానంతటికీ కారణం నువ్వు. ఎస్, నువ్వు నా ప్రేమను ఒప్పుకుని ఉంటే నిర్మలకు అలా జరుగుండేది కాదు. జరిగిందేదో జరిగిపోయింది, ఇంకా దాని గురించి ఆలోచించడం ఎందుకు? ఇప్పటికైనా మించిపోయింది లేదు, నన్ను పెళ్లి చేసుకో. అది జన్మలో జరగదు. అంటే నిర్మల్ ఇంకా మర్చిపోలేకుండా ఉన్నావా? ఒక్కసారి ప్రేమించిన తర్వాత మర్చిపోవటం జరగని పని. అదే నిజమైతే నిర్మల నిన్ను మర్చిపోయి మా పిచ్చా నేను పెళ్లి చేసుకుంది. అంటే నిర్మల్ది ప్రేమ కదా? పొరపాటు. నా మీద ద్వేషంతోనో అసహ్యంతోనో లేక నా ప్రేమను మర్చిపోయో నిర్మల పెళ్లి చేసుకోలేదు. తన తండ్రి ప్రాణాలు కాపాడుకోవడం కోసం నిర్మల తన ప్రేమను త్యాగం చేసింది. ఓకే, నిర్మల తన ప్రేమను త్యాగం చేసింది. నీ దృష్టిలో త్యాగశీలయ్యింది. తను తిరిగి వచ్చి నిన్ను పెళ్లి చేసుకోవటం అసంభవం కదా శంకర్?
అలాంటప్పుడు నన్ను పెళ్లి చేసుకోవడానికి నీకు అభ్యంతరం ఏముంది? అభ్యంతరం ఉంది. ఏంటి? నిర్మల పెళ్లితో నాకు పెళ్లి మీద ఆశ చచ్చిపోయింది. నిర్మలకు లేని సుఖం నాకు అక్కర్లేదు. నీకు ఆ రోజే చెప్పాను, ఇక జీవితంలో పెళ్లి చేసుకోను అని. నిర్మల జ్ఞాపకాలతో జీవితాంతం గడిపేస్తాను. ఇంకెప్పుడు ఇలా అడ్డుపడకు. కాదని అడ్డుపడితే నేను మనిషినన్న సంగతే మర్చిపోతాను. నిర్మల, నేను మళ్ళీ చెప్తున్నాను, నిద్రపోయేటప్పుడు నీ మెళ్ళో తాళి నాన్న కంటపడకుండా నిద్రపో. అక్క, నాన్న వింటారు. తలిపేశానులే. అక్క, ఏదో ఒకసారి పొరపాటు జరిగింది కదా అని ఎప్పుడూ అలాగే ఉంటానా? నీకన్నా పెద్దదాని కదా, నా జాగ్రత్త నాది. మీ ఆయన చేసిన ఘనకార్యం నాన్న కంటపడకుండా జాగ్రత్త పడు. నేను చాలా జాగ్రత్తగా ఉంటానక్క, నువ్వేం దిగులు పడొద్దు. దిగులు కాదు నిర్మల, నేను ఇంట్లో లేకపోవడం వల్ల ఏ చిన్న పొరపాటు జరిగినా నాన్నకు మళ్ళీ మొదటి పరిస్థితి వస్తుంది. నీ పెళ్లి విషయం తెలియకుండా జాగ్రత్త పడ్డం ఒకటి, నువ్వెక్కడికి వెళ్ళొస్తున్నావో తెలియకుండా జాగ్రత్త పడ్డం మరొకటి. నేను వచ్చేవరకైనా కొంచెం జాగ్రత్త తీసుకో. నాన్నకి టైంకి మందులు వేయి. ఇంతేనా? ఇంకా ఏమైనా అప్పగింతలున్నాయా? ప్రస్తుతానికి ఇంతే. నీకేమైనా అవసరం అయితే నా సెల్కి ఫోన్ చేయి. అలాగే. జాగ్రత్తమ్మా. నువ్వేం భయపడకక్క. నాన్నా, బయలుదేరుతున్నావా అమ్మా? అవును నాన్నా. ఈ 7 రోజులు నాకు 7 యుగాలమ్మా. నువ్వు తిరిగి వచ్చే వరకు ఎదురు చూస్తూ ఉంటాను. ఏంటి నాన్నా, వారం రోజులు ఎంతలో గడిచిపోతాయి చెప్పు? చేతి నిండా పనున్న వారికి వారం రోజులేంటి, 10 ఏళ్లైనా ఇట్టే గడిచిపోతాయి. ఏ పని లేని నాలాంటి వాడికే రోజులు క్షణాలు గడవటం చాలా కష్టం. నాన్నా, నువ్వు ఇలా బాధపడితే నేను ధైర్యంగా ఎలా వెళ్తాను చెప్పు? అలా అనొద్దమ్మా. డ్యూటీ ఈజ్ గాడ్. నువ్వు బయలుదేరు. నాన్నా, వేళకు భోంచేయి, మందులేసుకో, ప్రశాంతంగా నిద్రపో. ప్రతిరోజు నేను చేసేది అదే కదమ్మా. నా గురించి దిగులు పడద్దు. అన్నీ చూసుకోవడానికి నిర్మలుంది కదా. నేను తప్పనిసరి ఊరు వెళ్తున్నాను. మనిషిని వెళ్తున్నానన్న మాటే గాని నా మనసంతా ఇక్కడే ఉంటుంది నాన్నా. నీ మనసు నాకు తెలియదా తల్లి? అనవసరంగా ఆలోచించి బీపీ తెచ్చుకోకు. జరిగేది జరక్క మానదు. మరి నేను వెళ్ళరానా? పద, నేను స్టేషన్ దాకా వస్తాను. నాన్నా, నేను వెళ్ళేది రైల్వే స్టేషన్ కాదు, మా ఆఫీస్కి. మా స్టాఫ్ అంతా అక్కడి నుంచే బయలుదేరతాం. పోనీ అక్కడ దాకా నేను వస్తాను. నాన్నా, అక్కడ దాకా నువ్వు నాకు తోడొస్తావు. తిరిగి వచ్చేటప్పుడు మరి నీకు తోడెవరు? నేనేమి స్కూల్కి వెళ్ళే చిన్నపిల్లని కాను. నేను ఒక్కదాన్నే వెళ్ళగలను. నన్ను దీవించు. క్షేమంగా వెళ్ళి లాభంగా రామ్మా. వస్తానన్నా. మంచిదమ్మా. వస్తానిమ్మి, జాగ్రత్త. ఆటో వరకు నేను వస్తానక్క. నాన్న జాగ్రత్త. అలాగే అక్క. వివేక్, వివేక్, ఏంటి?
హలో మదన్